నమస్కారం అండి. నా పేరు జరప్లా పాండు. నా పేరు జరప్లా పాండు. నమస్కారం మీ అందరికీ ప్రేక్షకులకు. తుమ్మలకుంట గ్రామ పంచాయతీ ఏర్పడి ఒక 6 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ మొదటి నాయకుని మేము ఎన్నుకున్నాం. అప్పటికి కూడా ఎలక్షన్ ద్వారానే వెళ్ళినాం. మేము ఎలాగో ప్రజాస్వామ్యయుతంగానే అప్పటికి పెద్ద మనిషిని మేము గెలిపించుకున్నాం. ఇప్పుడు రెండోసారి మా గ్రామ పంచాయతీ మా సమస్యలు మా నాయకుడు అన్నట్టు ఉంటాయి. ఈ ఎలక్షన్లు దేశ రాజకీయాలతోటి పోటీ పడే రాజకీయాలు కావు. మా నాయకులు మాకు అందుబాటులో ఉండే నాయకులు ఇప్పుడు మాకుంటారు అందుబాటులో. అలాంటి వ్యక్తిని గత 20 సంవత్సరాలుగా మా ప్రతి సమస్యలపైన పోరాడే వ్యక్తిగా ఏ పదవులు ఆశించకుండా మాకు సేవ చేసే మనిషే దేవుల నాయక్ అనే పెద్ద మనిషి. మాకు ఇక్కడే కాదు, మా స్థానికంగా అడిగినా కానీ ఈ జిల్లాలో కానీ ఒక పేరున్న వ్యక్తి. అలాంటి వ్యక్తులకు ఇప్పటివరకు ఎటువంటి పదవులు లేవు. ఆ పదవులు లేవు కాబట్టి మాకు బాధాకరంగా అనిపించింది. అంత పెద్ద మనిషికి గ్రామ సర్పంచ్గా నిలబెట్టడంలో ఎలాంటి సందేహం ఎవరు ఉంచుకోవద్దని చెప్పి మేము ఏకీగ్రీవం చేద్దాం అనుకున్నాం. ఎవరో వ్యక్తులు గిట్టరని వ్యక్తులు మేము ఒక 9 మందిగా నామినేషన్ వేశాం. అందులో మేము రాజీ పడ్డాం. అతను ఎటువంటి సేవలు మాకు చేశారో మాకు గుర్తుంది. దాని కృతజ్ఞతగా అతన్ని ఏకీగ్రీవంగా ఎన్నుకుందాం అనుకున్నాం. అసలు ఈ ఎలక్షన్ జరగకపోతుంది. ఏకీగ్రీవం చేసి మా నాయకుడికి తగిన గౌరవం ఇస్తే మాకు ఎటువంటి సేవలు చేశాడో మాకు గుర్తున్నది. దానికి కృతజ్ఞతగా ఆయన ఏకీగ్రీవంగా ఇద్దాం అనుకున్నాం. కొందరు వ్యక్తులు ఇక దాన్ని ఒక రకంగా మార్చారు కాబట్టి ఇప్పటికి ఏం జరిగిందంటే ఒక్క క్యాండిడేటే మిగిలాడు. అతను అనుభవము ఏగో ఇక నేను చెప్పలేని పరిస్థితి. అలాంటి వ్యక్తి ఈరోజు నిలబడడం వల్ల మాకేం చేస్తే ఎన్నిక వచ్చింది. లేకపోతే ఏకీగ్రీవంగా మాకు ప్రజలు మెచ్చుకున్న నాయకుడిని ఈరోజు పట్టం కట్టేటోళ్ళం మేము. ఈ అధికారాన్ని ఆ అధికారం ఇచ్చి ఆయన గౌరవం ఇస్తే ఆయనకు మాకు ఇప్పుడే కాదు 20 సంవత్సరాల్లో కొన్ని వేల పంచాయతీలు, కొన్ని వందల పంచాయతీలు అది ఏమైతే ఏమేమి కానీ మా సమస్యలను దగ్గరుండి అర్ధరాత్రి ఫోన్ చేస్తే ఈ టైంలో నేను వస్తున్నానని స్పందించి వెంటనే పరుగున వచ్చే నాయకుడే ఇప్పుడున్న దేవుల నాయక్. అలాంటి వ్యక్తికి ఆ పదవి ఇవ్వడంలో మాకు ఇది సందేహం అనిపించలేదు. ఎటువంటి ఇది ఆటంగా అనిపించలేదు. అలాంటిది ఇన్ని సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ ఏర్పడించారు. మొదటిసారి సర్పంచ్ పదవి నడిపిన అతను పెద్ద మనిషిని నిలబెట్టాం మా తరపున. అతను కూడా గ్రామ సమస్యలు పరిష్కరించే పెద్ద మనిషి. అందుకని ఈసారి ఉన్న పెద్ద మనిషి ఏంటంటే గత 20 సంవత్సరాలుగా ఎటువంటి పదవులు ఆశించకుండా, ఎటువంటి లాభాపేక్ష లేకుండా ప్రజల సమస్యల కోసం పోరాడేవాడినే కదా నాయకునిగా ఎన్నుకోవాలి. అసలు ఎలక్షన్ అంటే ప్రజల సమస్యలను పోరాడే నాయకుడే కదా. అలాంటి వ్యక్తి ఎటువంటి పదవులు లేకుండా పోరాడుతున్నాడు. అలాంటి వ్యక్తికి ఒకసారి మనం పదవి ఇస్తే ఇంకెంత బాగా ప్రజల సమస్యలను తీర్చగలడు అనే నమ్మకంతో ఈసారి అతను మేము గెలిపించుకొని మా ఓటు గౌరవప్రదంగా దేవుల నాయక్ గారికి వేద్దామనుకొని అతన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈసారి గెలవబోతున్నామండి. ఆ ప్రత్యర్థికి అనేది అనుభవం, దాన్ని బట్టి మేమైతే గెలుచుకుంటాం. వాళ్ళ వార్డులో ప్రకారమే ఓట్లు వస్తాయేమో కానీ మా ప్రతి వార్డు నుంచి అందుకోసం వార్డులు కూడా మేము ఏకీగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వార్డులు కూడా అంటే మెజారిటీ మా 420 ఓట్లు 300 ఓట్లతోటి మేము మెజారిటీ, భారీ మెజారిటీతో అతనితో 65 డిపాజిట్లు వస్తాయనే గ్యారెంటీ కూడా మాకు లేదు అతన్ని, కానీ భారీ మెజారిటీతో గెలుపొందుతాం. ధన్యవాదాలు. నా పేరు గోపాల్. ఇంతకుముందు ప్రేర్లో కూడా నేను ఉప సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నారు. అంతకుముందుగా మా బాబాయ్ సర్పంచ్గా ఉన్నారు. మేము చేసిన కార్యక్రమాల వల్ల తుమ్మలకుంట తండా గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలు ఈసారి మా నాన్నను అవకాశం ఇచ్చారు. ఈ ఇచ్చిన అవకాశాన్ని మేము వినియోగించుకొని మేము ఇచ్చిన ప్రజలకు హామీలను నెరవేర్చి ఈ ప్రజలకు మేము చూపిస్తాం. అంతకుముందు ఇప్పుడున్న ఎలక్షన్లో మాకున్న గ్రామ పంచాయతీ 400 ఓట్లు ఉన్నాయి. అవతల ఉన్న క్యాండిడేట్లకు డిపాజిట్లు కూడా దక్కవు. మా ప్రజలు తుమ్మలకుంట ప్రజలు అత్యధిక మెజార్టీతో మమ్మల్ని గెలుచుకుంటారు. ఓకే. పంచాయతీ ఉంగరం గుట్టుకు వేసి మా అమ్మను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చేసి మా తుమ్మలకుంట ప్రజలకు కోరుకుంటున్నా. మీడియా పేరు చెప్పాలంటే మీ ప్రేక్షకులకు, మీడియా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నేను మాజీ సర్పంచ్ని. తుమ్మలకుంట గ్రామ పంచాయతీకి 5 ఏళ్ళు నేను చేసినాను. ఇప్పుడు నేను చేసిన అభివృద్ధులు కూడా కొన్ని ఉన్నాయి, అవి చెప్పాలి. సీసీ రోడ్లు వేసినాము, స్కూల్కు కూడా రోడ్ వేసినాము, అన్నిటికీ ఇది లైట్లు అన్నీ మేము చేసినాము కాబట్టి మళ్ళా కూడా మా దేవుల నాయక్ మా అన్న మా వదిన ధోళికి కూడా ఏకకంగా చేసుకోవాలని 9 మంది సర్పంచుల అభ్యర్థులుగా పోటీ చేసిర్రు, నామినేషన్ చేసిర్రు. అందరికీ 7 మందికి విత్డ్రా చేయించినాం. ఇక ఒక్కడు మావాడు, వాడు మా కొడుకే, ఆయన కూడా దూరపొడుగాడు, చిన్న పిల్లగాడు. ఇక ఆయనను మాకు కాదని నామినేషన్ విత్డ్రా చేసుకోరా అంటే రాలే.
రాకపోవడంలా మాకు ఆడ ఉన్నా ఈడ ఉన్నా నేను పలాన్ జాగాలు ఉంటే మళ్ళీ కూడా ఆయనకు దేవులాడుకో తందుకు పోయినాము. కానీ ఆయన దొరకలే ఆ టైంన. అంతలే టైం వచ్చింది. టైం వచ్చేటల్లా గుర్తొచ్చింది కాబట్టి మేము మొత్తం మా 400 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లల్లో కూడా మొత్తం ఒక దిక్కు అయ్యి మేము మా దేవుళ్ళన్నకు కూడా మా ధోళికి కూడా ఫుల్ మెజార్టీతోటి గెలిపించుకుంటాము. ఇప్పుడు కూడా మేమందరం ఈడికెళ్ళి ఆడదాకా మా తండాలంతా ఒకటై మేమందరం ఒక దిక్కే ఉన్నాము. ఆడు కాకపోతే ఆయన డిపాజిట్ కూడా రాదు. కానీ కాకపోతే పోటీలో వచ్చినందుకు బాధ వచ్చింది. అందుకు ఇప్పుడు మేము మా అన్నకు కూడా ఫుల్ మెజార్టీతోటి గెలిపించుకుంటామని తెలుపుతున్నా. మీడియా పేరు చెప్పాలంటే మీ ప్రేక్షకులకు, ఈ మీడియా ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. నేను మాజీ సర్పంచ్ని. తుమ్మలకుంట గ్రామ పంచాయతీకి 5 ఏళ్ళు నేను చేసినాను. ఇప్పుడు నేను చేసిన అభివృద్ధులు కూడా కొన్ని ఉన్నాయి. అవి చెప్పాలి. సీసీ రోడ్లు వేసినాము. స్కూల్కు కూడా రోడ్ వేసినాము. అన్నిటికీ ఇది లైట్లు అన్నీ మేము చేసినాము కాబట్టి మళ్ళా కూడా మా దేవులనాయక్ మా అన్న మా వదిన ధోళికి కూడా ఏకకంగా చేసుకోవాలని 9 మంది సర్పంచుల అభ్యర్థులుగా పోటీ చేసిర్రు, నామినేషన్ చేసిర్రు. అందరికీ 7 మందికి విత్డ్రా చేయించినాం. ఇక ఒక్కడు మావాడు, వాడు మా కొడుకే. ఆయన కూడా దూరపొడుగాడు, చిన్న పిల్లగాడు. ఇక ఆయనను మాకు కాదని నామినేషన్ విత్డ్రా చేసుకోరా అంటే రాకపోవడంలా మాకు ఆడ ఉన్నా ఈడ ఉన్నా నేను పలాన్ జాగాలు ఉంటే మళ్ళీ కూడా ఆయనకు దేవులాడుకో తందుకు పోయినాము. కానీ ఆయన దొరకలే ఆ టైంన. అంతలే టైం వచ్చింది. టైం వచ్చేటల్లా గుర్తొచ్చింది కాబట్టి మేము మొత్తం మా 400 ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లల్లో కూడా మొత్తం ఒక దిక్కు అయ్యి మేము మా దేవుళ్ళన్నకు కూడా మా ధోళికి కూడా ఫుల్ మెజార్టీతోటి గెలిపించుకుంటాము. ఇప్పుడు కూడా మేమందరం ఈడికెళ్ళి ఆడదాకా మా తండాలంతా ఒకటై మేమందరం ఒక దిక్కే ఉన్నాము. ఆడు కాకపోతే ఆయన డిపాజిట్ కూడా రాదు. కానీ కాకపోతే పోటీలో వచ్చినందుకు బాధ వచ్చింది. అందుకు ఇప్పుడు మేము మా అన్నకు కూడా ఫుల్ మెజార్టీతోటి గెలిపించుకుంటామని తెలుపుతున్నా. మీడియా మిత్రులకు నా ధన్యవాదాలు. ఇక్కడ మాకు వచ్చిన గుర్తు ఏంటంటే రింగు గుర్తు. తుమ్మలకుంట తండ గ్రామ పంచాయతీ నుంచి ఎన్నుకున్న వ్యక్తి ముడావ ధోళి దేవుల నాయక్. వాళ్ళ తరపున నేనంటే ఒక వార్డు మెంబర్గా నన్ను ఏకీకరంగా చేసుకున్నారు. నాతో వేరే వ్యక్తి పోటీగా రాలేదు. నన్ను ఏకీకరంగా ఎన్నుకున్నారు. ఇప్పుడు తన దారిలో ఎందుకు వెళ్తున్నామంటే మాకు న్యాయం జరుగుతుంది. మేము యువకులం. మేము ముందు ఏమైనా ఆయన తరపున నుంచి మేము సాధించేది అంటే మా ఊరు బాగుపడాలి, నాతో పాటు ఉన్న యువకులు బాగుపడాలి. ఒక ఊరు బాగుపడితే అందరూ బాగుపడతారని మేము ఒక నాయకుడిని ఎన్నుకున్నాం. అతనికి భారీ మెజార్టీతో తుమ్మలకుంట తండా నుంచి భారీ మెజార్టీతో గెలిపించబోతున్నాం. ఖచ్చితంగా గెలిచే తీరుతాం. గెలిచినాకనే మళ్ళీ మీ మీడియా ముందుకు వచ్చి ఇదే మాట చెప్తాను. నేను ఖచ్చితంగా భారీ మెజార్టీతో గెలవబోతున్నాము. ఆపోజిట్ ఉన్న వ్యక్తికి డిపాజిట్లు గిట్లా రావని నేను మనసార్థిగా చెప్తున్నాను. ఉంగరం గుర్తుకు ఓటేసి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఓటు వేయాల్సిందే. భారీ మెజార్టీతో గెలిపించబోతున్నాం దేవుల నాయకు ధోళిని. ఇంత చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాను. గుర్తు నా ఉంగరం గుర్తున్నది. ఉంగరం గుర్తు ఉన్నా నేను ప్రజలకు సేవలు చేయాలని దిగిన ఇళ్లకు నేను ప్రజల సేవ చేస్తాను. 100% వాళ్ళకి ఏం అడిగినా నాతో ఊకున్న వాళ్ళకు ఆ టైంలో లేచి కూడా వాళ్ళ పని చేసే బాధ్యతను ఒప్పుకున్నా. వాళ్ళ ప్రజలు నాకు కోరుకున్నారు. వాళ్ళు దాని బాధ్యత చేసే బాధ్యత నాది. ఎందుకంటే నాకు ప్రజలు ఎన్నుకున్నారు. నాకు తుమ్మలకుంట తాండా సర్పంచ్ లేక మా భార్య ధోళి బిచ్చాని అంతే క్యాండిడేట్ ఆమె ఉంది. నేను ఆయన భర్తాను. నేను ఏం చేయాలంటే నాకు ఇప్పుడు ఒక 65 సంవత్సరాలు ఉంది. నాకు లాస్ట్ ఒక నా ప్రజలు నాకు కోరుకున్నారు. నాకు ప్రజలు హామీ ఇచ్చారు. వీళ్ళందరూ కలిసి కూడా ఇంతకుముందు కూడా మనకు సెక్రటరీగా గెలిపించారు. లాస్ట్లో నాది ఒక శిరసాతిగా నా పేరు ఉండాలని, నా తుమ్మలకుంట తండకు నేను బాగుపడాలని, మంచిగా చేయాలని నేను కోరుకొని నేను వాళ్ళ కోరుకుంటున్నారు. ఒకటి ఆ తండకు నీళ్ళ సౌకర్యం చేస్తా, నా రైతులకు బాధపడకుండా రోడ్లు ఉన్న సౌకర్యం చేస్తా. వాళ్ళకి ఏదో లైట్లు రోడ్ పట్ల లైట్లు ఉన్నా కానీ, బాజార్ లైట్లు ఉన్నా కానీ, తంబాలు ఉన్నా కానీ ప్రతి ఒక్క దానికి వాళ్ళకి నేను సేవ చేయాలనుకుని నేను అలా దిగిన. నాకు గుడి లేదు తండాల, గుళ్ళు కట్టిస్తా.
రోడ్లు వేపిస్తా, ప్రతి ఒక్క సంవత్సరానికి ఏమైనా వచ్చిన మా రైతులకు ఏమైనా వస్తే వాళ్ళకి అండగా ఉంటా అని చెప్పి నేను మాట్లాడి వాళ్ళకి ఒప్పుకున్నా. ఈ పనులు చేసే బాధ్యత నాది. ఏదైనా